హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం బంగాళదుంపతో సన్న కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్గా చేసే కారపూస కంటే కూడా బంగాళదుంపతో చేసేవి చాలా గుల్లగా అండ్ టేస్ట్గా కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పడండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం 2 మీడియం సైజుని బంగాళదుంప తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి. వీటిని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రేటర్ సహాయంతో మంచిగా గ్రేట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ పలుకులు తగలకుండా బంగాళదుంపని స్మూత్గా గ్రేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పీసెస్ని కూడా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. దీంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బంగాళదుంపకి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫింగర్స్తో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా బంగాళదుంప మిశ్రమానికి బాగా పడతాయండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకొని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి. మొత్తం పిండి ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ పోయక్కర్లేదండి. బంగాళదుంపతో ఉన్న తేమతోనే మనం ఈ మురుకులు చేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత శనగపిండి పడితే అంత వేసుకోవాలి. నాకైతే ఇక్కడ సుమారుగా 1.5 కప్పు వరకు శనగపిండి పట్టిందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని, ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగైతే రావాలండి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుందాం. దీంట్లో మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటే ప్లేట్ని తీసుకొని ఇలా మురుకులు గొట్టంలో కింద వేసేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూరా కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం వేసుకున్న పిండి మురుకుల గొట్టానికి అంటకుండా ఉంటుందండి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోండి. ఇప్పుడు పైనుంచి జాగ్రత్తగా మూతను గట్టిగా పెట్టేసుకోండి. మూత సరిగా పెట్టకపోతే ఒక్కొక్కసారి ఈ మురుకుల గొట్టం జారి ఆయిల్లో పడుతుందండి. చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి.
కొంచెం పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా కాగిన తర్వాత మురుకుల గొట్టం సహాయంతో వేడి వేడి ఆయిల్లో మురుకులు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. పైన బబుల్స్ మొత్తం కూడా పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. మనం బంగాళదుంపతో చేస్తున్నాం కాబట్టి తొందరగా కలర్ వస్తుందండి. చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మరో సైడ్ వేసుకున్న తర్వాత కూడా ఈ బబుల్స్ మొత్తం వరకు పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మురుకులు మొత్తాన్ని కూడా వేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్లో మురుకులు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాల్చుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుతూ మనం కాల్చుకున్నాం అనుకోండి, అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అన్నిటినీ కూడా. దీనిపైన వేయించిన కరివేపాకు వేసుకొని కనుక మీరు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 8 నుంచి 9 చుట్టల వరకు వచ్చినాయండి కారపూస. ఈ కారపూస నార్మల్గా చేసే వాటికంటే కూడా చాలా క్రంచీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.